తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ సంస్థాగత ఎన్నికలకు బ్రేక్ పడనుందా? అధ్యక్ష పదవిపై గంపడాసలు పెట్టుకున్న నేతలంతా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆగాల్సిందేనా? ఇటు పార్టీ వర్గాల్లోనూ అటు పొలిటికల్ సర్కిల్స్లోనూ ఆసక్తి రేపుతున్న అధ్యక్ష పదవిపై కూర్చోబోయే నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సందిగ్ధత నెలకొంది. కమలం పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరన్న ప్రశ్న ఇప్పటికే అందరి మెదళ్లను తొలుస్తోంది. ఎవరికి బాధ్యతలు ఇస్తారన్న అంశంపై పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం స్టేట్ చీఫ్ నియామక ప్రక్రియకు కొన్నాళ్లు బ్రేక్ వేసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. బ్రేక్ వేస్తారా, లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సంస్థాగతంగా అధ్యక్షుణ్ణి ఎంపిక చేస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన్ను మార్చి కొత్త వారికి బాధ్యతలు ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో కిషన్ రెడ్డినే కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు వస్తే సమయం తక్కువగా ఉండి కార్యవర్గం సెట్ అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు పార్టీలో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. కాంగ్రెస్ బీసీ నాయకుడిని పీసీసీ చీఫ్గా నియమించడంతో బీజేపీ సైతం బీసీకే ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ ఎవరు అవుతారనేది మాత్రం అంతుపట్టడం లేదు. ఫలితంగా అధ్యక్షుడి ఎంపిక జరిగితే ఆ ప్రభావం పార్టీ కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో అని అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే కొత్త పాత నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతున్న సమయంలో కొత్తగా వచ్చిన అధ్యక్షుడికి రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ కేడర్ సహకరిస్తుందా అన్న సందిగ్ధత నెలకొంది. అంతేకాదు, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో విఫలమైతే ఆ ప్రభావం చివరి వరకు ఉంటుందన్న ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి బాధ్యతలతో పాటు కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించటంలో ఆయన సక్సెస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 8 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవటంలో కిషన్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇటు స్టేట్ చీఫ్గా అటు కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఉండటంతో స్టేట్ చీఫ్గా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నానని, తొందరగా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవాలని ఉందన్న అభిప్రాయాన్ని కిషన్ రెడ్డి పదే పదే వ్యక్తం చేస్తున్నారు. ఇన్సైడ్ మాత్రం కిషన్ రెడ్డి అధ్యక్ష పీఠం మీద ఇంకొకరిని కూర్చోకుండా చేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బయటకు మాత్రమే నాకొద్దు ఈ అధ్యక్ష పదవి అంటూ లోన మాత్రం చేసేది చేస్తున్నారని పార్టీ నేతలు చిర్రుబుర్రులాడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి రిలీవ్ అవ్వటంతో ఇప్పుడిప్పుడే తెలంగాణ పార్టీ కార్యకలాపాలపై కిషన్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. వరుసగా రివ్యూలు చేపడుతున్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్, హైడ్రా, మూసీ ప్రక్షాళన అంశాలతో పాటు మెంబర్షిప్ డ్రైవ్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు చేస్తూ ప్రజలను బీజేపీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్, తిరంగా ర్యాలీల ఫార్ములా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలనిస్తుందా లేదా అనేది అటుంచితే పార్టీ అధ్యక్షుడి పీఠంపై పలువురు నేతలు గంపడాసలతో ఉన్నారు. ఎవరికి వారు తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా స్థానిక సంస్థల వరకు సంస్థాగత ఎన్నికలు పెండింగ్లో పెట్టే అవకాశమైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బూత్ స్థాయి, మండల డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్ష ఎంపికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్టేట్ చీఫ్ ఎన్నిక మాత్రమే. ఈ నెలాఖరుకు అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు ఏడాది నుంచి చెప్పుకొస్తున్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. అధ్యక్షుడి ఎంపికలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో అధిష్టానం ఉందన్న చర్చ జరుగుతున్న తరుణంలో ఉగ్రదాడులు తెర మీదకొచ్చాయి. ఆపరేషన్ సింధూర్తో అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. ఇక ఆపరేషన్ సింధూర్ చల్లబడింది. రేపో మాపో అధ్యక్షుడిని ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలో కాళేశ్వరం కమిషన్ నోటీసుల పంచాయతీ తెర మీదకు రావడంతో ఇప్పట్లో రాష్ట్ర అధ్యక్ష పంచాయతీ లేనట్టే అంటున్నారు. కిషన్ రెడ్డి అనుకున్న రాజకీయమే బీజేపీలో నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కిషన్ రెడ్డే అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అంటే దాదాపు మరో 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న అధ్యక్ష పదవిపై గంపడాసులు పెట్టుకుని ఉన్న కాషాయ నేతలకు నిరాశే మిగలనుంది.